అందరికీ నమస్కారం. సాధారణంగా ఒక సామెత, రైటింగ్ ఈజ్ అ లోన్లీ జాబ్. రచయిత తన ఇంట్లో, తన గదిలో ఒక మారుమూల ప్రపంచానికి దూరంగా తనలోకి తాను చూసుకుంటూ రచన చేస్తారు. కానీ ఆ రచన 10 మందికి చేరాలంటే రచయిత ఒక్కడి వల్ల కాదు. ఎండ్ ఆఫ్ అనేలా నేను అనువాదం చేశాను. మా సంచిక పత్రికలో సీరియల్గా వేశాను. దానికి విద్యాభవన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఏమి ఇచ్చారంటే టు ట్రాన్స్లేట్ అండ్ టు సీరియలైజ్ ఓన్లీ. సో ఇప్పుడు ఇది పుస్తకంలాగా వేయాలి. పుస్తకంలాగా వేయాలంటే మళ్ళీ పర్మిషన్ కావాలి. సో పర్మిషన్ కోసం నేను కరస్పాండెన్స్ మొదలుపెట్టి యాక్చువల్గా సెప్టెంబర్ 17, 1923లో ఈ పుస్తకం పబ్లిష్ చేయాలని నా ఆలోచన. వారికి ఉత్తరం రాశాను. సెప్టెంబర్ 17 దగ్గర వస్తుంది, చాలా ప్రాధాన్యమైన రోజు, ఈ పుస్తకానికి చాలా రిలవెన్స్ ఉంటుంది, మీరు పర్మిషన్ ఇస్తే నేను అప్పటికప్పుడు పుస్తకం తయారు చేస్తాను అన్నాను. కానీ వాడు డోంట్ ప్రెషరైజ్ అస్ అని ఒక మెసేజ్ పెట్టారు. సో ఐ కెప్ట్ క్వైట్. తర్వాత మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ వాళ్ళకి పర్మిషన్ అడగమన్నారు. ఇక్కడ పర్మిషన్ అడిగాను. సంవత్సరం అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చేస్తుంది. ఓ రోజు మా పెద్దన్నయ్య, కాకా సుధాకర్ మా పెద్దన్నయ్య, సో వాడు మామూలుగా మేము మాట్లాడుతుంటే చెప్పాను, మళ్ళీ సెప్టెంబర్ 17 వస్తుంది, పుస్తకం ఇంకా కాలేదు. విద్యాభవన్ పర్మిషన్ కోసం నువ్వు ఇంతసేపు ఎదురు చూడటందుకు, హనుమాన్ చౌదరి గారు ఉన్నారు కదా అన్నారు. సో హనుమాన్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాలంటే నన్ను తీసుకెళ్ళేది శర్మ గారు, బిఏ శర్మ గారు. ఇది చెప్పలేదు వాళ్ళు ఆరంభంలో చెప్పినప్పుడు. సో శర్మ గారికి ఫోన్ చేశాను. హనుమాన్ చౌదరి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాము. నేను, శర్మ గారు, సంతోష్ కుమార్ వెళ్ళాము. సో అప్పుడు చెప్పారు మామూలుగా మాటల్లో, జేడి లక్ష్మీనారాయణ గారు తెలుసా అని అడిగాను. తెలుసు అన్నాను. సో వారు కాకినాడలో బాంబే విద్యాభవన్కి ఉన్నారు. సో వారిని ద్వారా కూడా అవుతుందని చెప్పి బిఏ శర్మ గారే మొత్తం అనుసంధానం చేశారు. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడి, ఇది ప్రథమంగానే లక్ష్మీనారాయణ గారిని చూడటము మాట్లాడాను. మొత్తం శర్మ గారు తీసుకుని మా ఇద్దరి మధ్య కరెస్పాండెన్స్ జరగడం అంతా ఆయన వల్లే జరిగింది. ఆ తర్వాత ఇందులో పాత కరెస్పాండెన్స్ పంపించమని వాళ్ళు మెయిల్ పెట్టారు. పొరపాటు పాత కరెస్పాండెన్స్ అంతా డిలీట్ అయిపోయింది. కనీసం పర్మిషన్ దగ్గర ఉందంటే మా సంచిక మెయిల్ నుంచి కూడా డిలీట్ అయిపోయింది. సో ఎప్పుడు పంపించాను. ఫస్ట్ మెయిల్ ఉంటే అదొకటి పంపించాను. తర్వాత శర్మ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఒక మెయిల్ సంచిక ద్వారా పంపించాను. 2 రోజుల్లో పర్మిషన్ వచ్చింది. సెప్టెంబర్ 6 మాకు పర్మిషన్ లెటర్ వచ్చింది. సెప్టెంబర్ 17 పుస్తకం సాధ్యమైంది. ఇది కూడా నా ఒక్కడిలో కాదు. దీని మొత్తం టీటీపీ మళ్ళీ వర్డ్ ఫైల్లో చేయడం కష్టమని మా కొండూరు సోమశంకర్ మొత్తం ప్రింట్ చేసి తీసుకొచ్చాడు. సగం ఆయన ప్రూఫ్లు చూశాడు, సగం నేను ప్రూఫ్లు చూశాను. మా పబ్లిషర్ సాహితీ ప్రజలను అడిగితే చేసేద్దామన్నారు. చివరికి 10వ తారీఖు ప్రింటింగ్ అయింది. ఈ మధ్యలో కవర్ ఎలాంటి కవర్ ఉండాలి, భజన జరిగిన తర్వాత నేను అనుకున్నటువంటి కవరు ఎంఎస్కోలో పురుషోత్ కుమార్ మాత్రమే చేయగలదని. సో పురుషోత్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఈ కవర్ ఇస్తే కవర్ తయారు చేసిన తర్వాత ఇది పాత ఫోటోని ఇలా చేసేటప్పటికీ సర్దార్ పటేల్ ముఖం కనపడటం లేదు. సో సర్దార్ పటేల్ ముఖం కనపడటం లేదని మళ్ళీ ఒక ఆబ్జెక్షన్ వచ్చింది. సో ఆయన ముఖం కనపడాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక ఆర్టిస్ట్ బొమ్మ తీసి ఇచ్చాను. ఆ బొమ్మలోంచి సర్దార్ పటేల్ ముఖాన్ని మళ్ళీ తీసి ఇక్కడ అతికించి మొత్తం చివరికి ఇప్పుడు సర్దార్ పటేల్ ముఖం కనిపించేట్టు చేశాను. దీనివల్ల మరొక 2 రోజులు డిలే అయ్యింది. సో చివరికి మా కాపీలు సోమవారం సాయంత్రం అంది. సో ఇలా ఈరోజు పుస్తకావిష్కరణ కనుక రాసింది నేను అనువాదం చేసింది ఒక్కటి ఇంట్లో కూర్చొని అనువాదం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు మీ దగ్గరికి రావడం కనుక ఇంతమంది సభ్యులతో. సో మనకు పాలోకోలో ఆల్కమిస్ట్గా ఉంటాడు, సంకల్పం కనుక సత్యమైనదైతే ప్రకృతి దానికి ప్రోత్సాహం ఇస్తుంది, అది సిద్ధించేట్టు చేస్తుంది అని దానికి నిరూపణ ఈరోజు పుస్తకావిష్కరణ జరగటము. ఈ పుస్తకం గురించి తెలియగానే ప్రజ్ఞాభారతి వారు మేము ఆవిష్కరిస్తామనటము, ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయటము, ఈరోజు సమయానికి కార్యక్రమం ఆరంభమైంది. ఈరోజు మీ దగ్గరికి పుస్తకం వస్తుంది. ఇక 2వ విషయం, ఈ పుస్తకం గురించి నేనేం చెప్పాను, చెప్పారు వాళ్ళందరూ చెప్పేశారు. కానీ ఈ పుస్తకం చదువుతుంటే
మనము ఒక గతించిన చరిత్రను చదువుతున్నామన్న భావన ఇప్పుడు మన కళ్ళెదుట మనం అనుభవిస్తున్న చరిత్రను మనం చదువుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. కశ్మీర్ చరిత్ర కనుక మనం చూస్తే జోనరాజు ఈజ్ ద ఫస్ట్ ఐ విట్నెస్ ఒక రకంగా ఒక జాతి మీద జరిగేటువంటి మానవ హననానికి మొట్టమొదటి ఐ విట్నెస్ జోనరాజు. ఈ విషయం చాలామంది మనకు ప్రచారంలోకి రాలేదు. ఆయన కూడా కశ్మీర్ రాజతరంగిని రాశారు కళ్ళండి తర్వాత. సో అలాగే ఆ కశ్మీర్ రాజతరంగిని చదువుతుంటే కూడా ఈనాటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎలాగంటే మత మార్పులు జరుగుతూనే ఉంటాయి, అది సాధారణమే. కానీ ఎప్పుడైతే ఈ మత మార్పుడికి వ్యతిరేకత భారతీయుల నుంచి వచ్చిందో దానికి మరొక పద్ధతి ఉంటుంది. లల్లాదేవి అనే ఆవిడ శైవాన్ని మామూలు కశ్మీర్లకు అర్థమయ్యేటువంటి పదాలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎక్కడ వీళ్ళు అటు వెళ్తారేమో అని ప్రపంచంలో ఇస్లాంలో ఎక్కడా లేనటువంటి ఒక విశిష్ట వ్యవస్థ కశ్మీర్లో ఉంది. అది ఋషి వ్యవస్థ. ఇస్లాంలో ఋషులు గురించగలరా? సో ఒక ఋషి వ్యవస్థ ఏర్పాటై ఆ ఋషి మన వచనాలు లాంటి వచనాలు చెప్పుకుంటూ అటు వెళ్ళే వాళ్ళని వీళ్ళు ఆకర్షించడం మొదలుపెట్టారు. ఈ పుస్తకం చదువుతుంటే నేను ఒక సంఘటన చెప్తాను. మన కళ్ళ ముందు జరుగుతున్నది మీకు కనిపిస్తుంది. ఏంటంటే సిద్దిక్ అనే ఒకటి ఉన్నాడు. హజరత్ మౌలానా సిద్దిక్ దీన్దార్ చెన్న బసవేశ్వర్ ఖిల్లే. హజరత్ మౌలానా సిద్దిక్ దీన్దార్ చెన్న బసవేశ్వర్ ఖిల్లే. ఆయన హిందువులకి లింగాయత్ కులాన్ని ఏర్పాటు చేసిన చిన్న బసవేశ్వరుడి అవతారంలో ప్రచారం చేసుకున్నాడు. సో మీకు వేరే ఇప్పుడు దేవుడు ఎవరైనా గుర్తొస్తే తప్పునది కాదు. వీటి సర్వత దేవతల జాబితాలో నిజాం ప్రధాన స్థానం ఆక్రమించాలంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి ప్రకారం భారతీయ పురాణాల ప్రకారం ధర్మమూర్తి అయిన ధర్మరాజు అవతారం నిజాం. ఇది నిజానికి నవ్వే విషయం కాదు. ఐఎమ్ సారీ. సిద్దిక్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉండేది. ఆయన అంచెల సంఖ్య 500. ముస్లిం దైవ ప్రచారకుల వీరు ఆకుపచ్చ టోపీ ధరించేవాళ్ళు. కాషాయ వస్త్రాలు హిందూ సాధువుల్లా వేసుకునేవాళ్ళు. మీరు మనం పూజించే ఒక సాధువు గుర్తొస్తే తప్పునాది కదా. సిక్కుల్లా గడ్డం పెంచేవాళ్ళు. గ్రామంలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నప్పుడు హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు దారి చూపేవారు. హిందూ ఆస్తులను కొల్లగొట్టే సమయంలో రజాకార్ల దుస్తులు ధరించేవారు. సో ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది, మనం నిత్యం అనుభవిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఇది చదువుకుంటే నిజానికి హైదరాబాద్ విముక్తి పొందిందా అన్న అనుమానం వస్తుంది. మన కళ్ళ ముందు ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిలో ప్రతి ఒక్క సంఘటనకి మీరు ప్రస్తుత సమకాలీన సమాజంలో అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటన కొరేలేట్ అవుతారు. ఇంకొక చిన్న సంఘటన చెప్తాను. మనకి జాఫర్ తెలుసు, బహదూర్ షా జఫర్. ఆయనకి 1857 వార్లో ఎలాంటి పాత్ర లేదు. దిష్టిబొమ్మ. సైనికులు వెళ్ళారు, ఢిల్లీని ఆక్రమించుకుని నువ్వే రాజు అన్నాడు. ఆయన రాజును చుట్టుపూటు ధరించేసి వచ్చేసాడు. ఆయనకి ఏమీ లేదు పాత్ర. బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ తిరిగి తెలుసుకున్నారు. నాకేం సంబంధం లేదు, వాడు రాజు ఉండమన్నారు, నేను రాజుగా ఉన్నాను, నాకేం సంబంధం లేదన్నారు. నిజాం స్వతంత్ర రాజ్యం స్థాపించాలనుకున్నాడు. దానికోసం చేయగలిగిన కుట్రలన్నీ చేశాడు. కానీ ఎప్పుడైతే భారత సైన్యం వచ్చిందో ఆయన లెఫ్ట్ అలోన్ బై స్కౌండర్స్ అన్నాడు. అని నేరమంతా మన వేసేసారు. ప్రస్తుతం ఏదో అంతా సుఖంగా శాంతంగా ఉండగా ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. వాడు తిరిగి కొడుతుండే ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దాడి జరిగిందో, ఎవరైతే సంబరాలు చేసుకున్నారో ఈ రోజు వాడు మాకేం తెలియదు, హమాస్ వాళ్ళు కొట్టారు, మా మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారు. అదే మనస్తత్వం. మీకు చదివితే తెలుసు, అదే మనస్తత్వం. కాబట్టి ఇవన్నీ చదివితే ఇది చరిత్ర పుస్తకం కాదు, ఇది ఒక అత్యద్భుతమైన గ్రంథం. ప్రతి ఒక్కరూ చదవచ్చు. సామాన్య మున్షి గారు చాలా గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. నేను కేవలం దానికి తెలుగులో భావాన్ని అనువాదం చేశాను. ఈ పుస్తకంలో ఏ గొప్ప ఉన్నా అది మున్షి గారికి తెలుస్తుంది. వ్యక్తిగతంగా
మున్షీ గారిని నేను చాలా అభిమానిస్తాను. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు నాకు తెలిసినప్పుడు పరిచయమైన వేదాలోపనిషత్తులకి మొట్టమొదటిగా పవన్స్ పబ్లిష్ చేసిన పుస్తకాల ద్వారానే నేను చదవగలిగాను. ఆ తర్వాత మీరు ప్రచురించిన హిస్టరీ బుక్స్ అద్భుతమైనవి. మున్షీ రాసిన ట్రిలజీ, గుజరాత్ ట్రిలజీ చాలా గొప్పది. అది మొత్తం ఆ సమయంలో అనేక భాషల్లో సాహిత్యాన్ని ప్రభావితం చేసి ఏ ప్రాంతాల వారు ఆ ప్రాంతాల గొప్పతనాన్ని చెప్పుకుంటూ నవలలు రాశారు, తెలుగులో కూడా రాశారు. అస్మిత అనే పదం ఏదైతే ఉంటున్నామో ఆ పదం కాయిన్ చేసింది మున్షీ గారే. ఈజ్ అ మ్యాన్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. సో ఇదంతా అయిన తర్వాత ఇందాక చెప్పారు మున్షీ గారు కరెక్ట్గా ఈ పోలీసు చర్య జరుగుతున్నప్పుడు 102 జ్వరంలో ఉన్నారు. అయినా సరే ఆయన అదంతా రాశారైనా అంతకు ముందు రోజు దాదాపుగా ఆయన చంపడానికి సిద్ధంగా పోలీసులు పట్టుకొచ్చారు, తుపాకులు పట్టుకొని వచ్చారు రజాకారులు అండ్ హైదరాబాద్ సైనికులు. దాన్ని కూడా ఆయనకి తట్టుకొని నిలబడ్డారు. దానికి ఆయనకి శక్తినిచ్చింది భగవద్గీత. సో ఈ నిజాము రాజప్రముఖ అయిపోయాడు, మున్షీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మున్షీ గారి మీద దాడి జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు దాడి చేస్తున్నారు. ఇప్పుడు నేను చదివే ఇన్సిడెంట్ మీకు ప్రస్తుతం ఎవరైనా గుర్తుకొస్తే అది కూడా నా దోషం కాదు. ఇవాళ వారి పుట్టినరోజు కూడా. సో పలు వార్తలు, పలు పత్రికలు, వార్తాపత్రికలు నాపై బాధ్యతారహితమైన అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ వార్తలు రాశాయి. నాపై జరుగుతున్న దాడికి బాధతో, కోపంతో సర్దార్కు ఉత్తరం రాసింది నా భార్య, మున్షీ గారి భార్య సర్దార్కు. ఈయన ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం ఇంత పనిచేస్తే ఇప్పుడు అందరూ దాడి చేస్తున్నారు. అక్టోబర్ 8న సర్దార్ ఆమెకు సమాధానంగా ఉత్తరం రాశారు. 5వ తారీఖున మీరు రాసిన ఉత్తరం అందింది. ఉత్తరంతో పాటు పంపిన వార్తాపత్రిక కటింగులు అందాయి. ఈ పత్రికలు తరచు మనపై అడ్డదిడ్డంగా దాడులు చేస్తుంటాయి. అలాంటి దాడులను మనం పట్టించుకోకూడదు. ప్రజలకు సేవ చేసే వారి గురించి చెడుగా మాట్లాడేవారు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. అలాంటి వారిపై కోపం తెచ్చుకోకూడదు. మన పని మనం చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నంత కాలం ఇలాంటి దూషణలు మనల్ని తాకవు, హాని చేయలేవు. కాబట్టి ఈ విమర్శల్ని మనం పట్టించుకోవు. ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ఎటు బెదరక తన పని తాను చేసుకుంటూ పోవటమే మన కర్తవ్యం అని మనకు ఒక ఆదర్శం నిలిచి ఉంది. దాన్ని పాటిస్తూ ఎవరు చదివినా చదువుకోనా, మెచ్చినా మెచ్చుకోకపోయినా, తిట్టినా తిట్టకుండా మన పని మనం చేస్తూ మన కర్తవ్య నిర్వహణలో ధర్మరక్షణ కోసం మన వంతు మనం చేస్తూ పోవాలని ఈ పుస్తకం చదివితే స్పష్టంగా తెలుసు. పైగా దేశం కోసం పనిచేసేవాడు ఎలాంటి పొగడతలు, సన్మానాలు ఆశించకూడదు. విదేశీయుల కోసం పనిచేసే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. మనం మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పనిచేస్తాం దేశం కోసం. అది మనకి వాళ్ళకి తెలియదు. ఇక ఈ పుస్తకం చదవండి. మీ ఇష్టం, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పచ్చు. తర్వాత మీరు కొనగా మీ అభిప్రాయం రాసి పంపిస్తే మా సంచిక పత్రికలో కూడా నేను ప్రచురిస్తాను. ఇక ఇప్పుడు నాకు ఈ పుస్తకం ఇచ్చేది నాకు చాలా అద్భుతమైన విలువైన బహుమతిగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకం నాకు ఇవ్వడంతో దీన్ని అనువాదం చేయమని ఒక సూచన అందుగా కనిపిస్తుంది. దీన్ని తప్పకుండా తెలుగు అనువాదం అయిపోయిందా? వెరీ గుడ్. సో ఎవరైనా కన్నా మరీ ముందున్నారు. సాధారణంగా అందరికన్నా ముందు నేను చేస్తుంటాను, ఇక్కడ వెనకబడ్డాను అనమాట. ఇక త్వరలో ఇది ప్రజ్ఞాభారతిలో నేను పాల్గొన్న మొట్టమొదటి సమావేశము. త్వరలో మనము ప్రజ్ఞాభారతి ద్వారానే ఈ పుస్తక ఆవిష్కరణ కూడా కలుస్తాము. తెలుగులో ఇలాంటి పుస్తకం ఇంతవరకు లేదు. కల్లోల భారతం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 14ని మన దేశ విభజన ఘటనల స్మృతి దినంగా ప్రకటించారు. అయితే దేశ విభజన జ్ఞాపకాలను మనము స్మరించుకోవడంతో మన అయిపోదు. దానికి కారణాలు కూడా విశ్లేషించాలి. అసలు విభజన జరగడానికి కారణాలు ఏంటి అని 622 క్రీస్తు శకం 622 నుంచి 1947 వరకు, అంటే దేశ విభజన జరిగే వరకు మన దేశంలో ఏం జరిగింది అనే ఈ పుస్తకం త్వరలో విడుదలవుతుంది ప్రజ్ఞాభారతి ద్వారానే. అప్పుడు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. My Media, the voice of India.